Welcome to Python Life YouTube channel. Top 6 algorithms every programmer should know. So every programmer की ఈ 6 algorithms మాత్రం పక్కా తెలియాలి. ఇంకా చాలా algorithms ఉంటాయి. ఈ 6 algorithms అయితే పక్కా తెలియాలి. ఇంటర్వ్యూ పర్పస్ అయినా లేకపోతే ఎగ్జామ్ పర్పస్ అయినా మనకు చాలా యూజ్ అవుతాయి. సో ఈ 6 algorithms సింపుల్ వేలో నేమ్స్ డిస్కస్ చేద్దాం. ఈ algorithms మాత్రం చూసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి సార్టింగ్ ఆల్గోరిథమ్స్. సో సార్టింగ్ ఆల్గోరిథమ్స్లో మనం ఏమేమి నేర్చుకోవాలి, మరి చాలా ఉంటాయి సార్టింగ్ ఆల్గోరిథమ్స్లో. సో మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ బబుల్ సార్ట్ నేర్చుకోండి. తర్వాత మర్జ్ సార్ట్, తర్వాత క్విక్ సార్ట్, తర్వాత హీప్ సార్ట్, ఇంకా చాలా ఉంటాయి. కానీ మీరు ఈ సార్టింగ్ టెక్నిక్స్లో సార్టింగ్ ఆల్గోరిథమ్స్లో బబుల్ సార్ట్, మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, హీప్ సార్ట్ పక్కా నేర్చుకోండి. సో మీరు ఇప్పుడు నుంచి ఆల్గోరిథమ్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేయండి. నేర్చుకున్న వాళ్ళు ఒకసారి ఇవి చూసుకోండి, ఇవి నేర్చుకున్నామా లేదా అనేది. సో సార్టింగ్ ఆల్గోరిథమ్స్. తర్వాత రికర్షన్ ఆల్గోరిథం ఏంటి? రికర్షన్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఇన్ విచ్ ద సొల్యూషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ సొల్యూషన్ టు స్మాలర్ ఇన్స్టెంట్ ఆఫ్ ది సేమ్ ప్రాబ్లమ్. సో మనం రికర్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ కాలింగ్ బై ఇట్ సెల్ఫ్, మళ్ళీ కాల్ చేస్తాం రికర్షన్. సో ఈ రికర్షన్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. మనం ఇక్కడ సొల్యూషన్ అనేది చిన్న స్మాల్ ఇన్స్టెంటెస్ మీద సేమ్ ప్రాబ్లం యొక్క దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రికర్షన్ అంటే మనం మళ్ళీ కాల్ చేస్తాం ఒక ఫంక్షన్ని మళ్ళీ. ఈ రికర్షన్ ఆల్గోరిథం కూడా పక్కా నేర్చుకోండి. ఓకే. తర్వాత సర్చింగ్ ఆల్గోరిథం. సో ఫస్ట్ లీనియర్ సెర్చ్ నేర్చుకోండి. తర్వాత బైనరీ సెర్చ్ నేర్చుకోండి. తర్వాత బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, తర్వాత డెప్త్ ఫస్ట్ సెర్చ్ పక్కా అండి. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెట్టుకోండి. మీరు బేసిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత సర్చింగ్ ఆల్గోరిథమ్స్ నేర్చుకోవాల్సిందే. సో మీ ఆల్గోరిథమ్స్ నేర్చుకునేటప్పుడు సర్చింగ్ ఆల్గోరిథం, సార్టింగ్ ఆల్గోరిథమ్స్ ఫస్ట్ నేర్చుకోండి. సో లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్, ఇవి 4 పక్కా నేర్చుకోండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. మెయిన్గా ఇంటర్వ్యూ పర్పస్ అవ్వచ్చు, ఎగ్జామ్ పర్పస్ అవ్వచ్చు, ఎక్కడైనా అడుగుతారు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీరు కంప్యూటర్ సైన్స్ సంబంధించి రాసినప్పుడు ఇలాంటి ఆల్గోరిథమ్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ డివైడ్ అండ్ కాంక్వీర్. సో డివైడ్ అండ్ కాంక్వీర్ మీరు సెమిస్టర్ల పరంగా కావచ్చు, ఇంటర్వ్యూ పరంగా కావచ్చు, ఇంకా వేరే ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, చాలా ఇంపార్టెంట్. సో ఒరిజినల్ ప్రాబ్లమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సబ్ ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లమ్ని మనం డివైడ్ చేస్తాం, సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేస్తాం. కాంక్వీర్ అంటే సాల్వ్ ఈచ్ సబ్ ప్రాబ్లమ్ ఎట్ 180 టైమ్ రికర్సివ్లీ. సో మనం ఈచ్ సబ్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తూ రికర్సివ్లీగా సాల్వ్ చేయాలి. తర్వాత కంబైన్. సో ఈ రెండింటిని మనం పుట్ ద సొల్యూషన్ టు ద సబ్ ప్రాబ్లమ్స్ టుగెదర్ టు గెట్ ద సొల్యూషన్ టు ద హోల్ ప్రాబ్లమ్. ఈ ఒక పెద్ద ప్రాబ్లమ్ను స్మాల్ పార్ట్స్గా చేసాం కదా, ఆ స్మాల్ పార్ట్స్ యొక్క సొల్యూషన్ అని కలిపి పెద్ద ప్రాబ్లమ్కి, హోల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ రాయాలి. సో అది డివైడ్ అండ్ కాంక్వీర్ ఆల్గోరిథం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కావాలంటే మీరు ఒకసారి మీ సీనియర్స్ని అడగండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత డైనమిక్ ప్రోగ్రామింగ్. సో డైనమిక్ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ రికర్షన్ విత్ మెమొరైజేషన్. సో డైనమిక్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? రికర్షన్ విత్ మెమొరైజేషన్. Calculating and storing values that can be later accessed to solve sub problem that occur again. సో మనం ఇక్కడ క్యాలిక్యులేటింగ్ అండ్ స్టోర్ చేస్తాం వాల్యూస్ని. ఎక్కడ యాక్సెస్ సాల్వ్ సబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని మళ్ళీ మనం అక్కర్ చేయడానికి వాటిని మనం క్యాలిక్యులేట్ అండ్ స్టోర్ చేస్తాం. సో డైనమిక్ ప్రోగ్రామింగ్ అల్గోరిథం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. తర్వాత హ్యాషింగ్ అల్గోరిథం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా హ్యాషింగ్ ఈజ్ ఎ టెక్నిక్ ఆర్ ప్రాసెస్ దట్ యూజెస్ హ్యాష్ ఫంక్షన్ టు మ్యాప్ కీస్ అండ్ వాల్యూస్ ఇంటూ హ్యాష్ టేబుల్. సో హ్యాష్ ఫంక్షన్ ఉంటుంది. సో హ్యాష్ ఫంక్షన్ గురించి తెలుసుకోండి. హ్యాష్ ఫంక్షన్ టు ఈ కీస్ని మ్యాప్ చేస్తుంది. తర్వాత వాల్యూస్ తర్వాత మనం టేబుల్లో రాస్తాం ఇట్లా మ్యాప్ చేసి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హ్యాషింగ్ అల్గోరిథం. సో ఈ 6 ఆల్గోరిథమ్స్ అయితే ఫస్ట్ నేర్చుకోండి. తర్వాత మీరు ఇంకా చాలా ఆల్గోరిథమ్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 hours+
రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.